కవిత కుస్మా ఫ్రమ్ రికార్డ్ మిల్లెట్. ఈ రోజు మనము పిల్లలకు చాలా ఇష్టమైన పిజ్జా ఎలా తయారు చేసుకోవాలి, అది మనము ఫస్ట్ వచ్చేసి స్వీట్ పొటాటో తోటి. స్వీట్ పొటాటో, రెడ్ రైస్ అటుకులు, అంటే ఓట్స్ కు బదులు ఓట్స్ వేసుకోవచ్చు, రెడ్ రైస్ అటుకులు వేసుకోవచ్చు, ఏ రకమైన అటుకులు కనిపించినా కానీ మనం వేసుకోవచ్చు. అది ఎగ్ కొట్టేసుకొని దాన్ని పిజ్జా బేస్ తయారు చేసేసుకొని పిజ్జాను చీజ్ అన్నిటితోటి మామూలుగా ఎలా చేస్తారో ఆ విధంగా ఏ విధంగా చేస్తారు అనేది ఈ రోజు నేను చూపిస్తాను. ఫస్ట్ మనం స్వీట్ పొటాటోను జార్లోకి తీసుకున్నాము. కొన్ని రెడ్ రైస్ అటుకులు, ఓట్స్ అయినా రెడ్ రైస్ అటుకులు అయినా తీసుకున్నాం, కొన్ని తీసుకున్నాం. దీన్ని మిక్సీ చేసేసుకొని దీన్ని ఇప్పుడు మనం మిక్సీ చేసాం కదా, దీంట్లోకి ఒక ఎగ్ తీసుకుంటున్నాం. మళ్ళీ దీన్ని మిక్సీ చేసుకుంటే గ్రైండ్ చేసుకోవాలి. ఓవెన్ లేకుండా జస్ట్ మనం దోశ పెనం మీద తీసుకోవడం అన్నట్టు. ఇదంతా ఆయిల్ రాసేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. పొటాటో బేస్ని ఇలా పెనం మీద నార్మల్గా మనకి మందంగా, ఎక్కువ మందంగా కాకుండా పిజ్జా ఎలా ఉంటుందో అంత మందంగా, కొంచెం మధ్యలో ఉబ్బుగా రాకుండా వేసేసుకోవాలి బేస్ని. దీని ఒక 15 minutes మనము సిమ్లో పెట్టేసుకొని ఉడికించాలి. ఇలా మూత పెట్టేసుకోవాలి. మనం పిజ్జా సాస్ మొత్తం అప్లై చేసుకోవాలి. దీని మీద మనం టమాటోస్, ఈ ఉల్లిపాయలు, టమాటోస్, మనము ఎగ్ ఫ్రై చేసి పెట్టుకొని లేదా చికెన్ వేసుకోవాలి. ఇలా మొత్తం చీజ్ పెట్టేసుకోవాలి. ఓకే, దీన్ని మళ్ళీ మనం స్టవ్ మీద, ఓవెన్ లేకుండా దీన్ని స్టవ్ మీద ఒక 10-15 minutes ఉంచేసుకుందాం. అయిపోయింది. మనము టేస్ట్ చేసి చూద్దాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ చేసి చూద్దాము. అలాగే మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి. ఒకసారి కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది కూడా మీరు ఇంట్లో ట్రై చేయండి. మైదా పిండి యూజ్ చేయకుండా, గోధుమ పిండి యూజ్ చేయకుండా స్వీట్ పొటాటోస్ కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ ఎలాగైనా బేస్ తయారు చేసేసుకొని మామూలుగా చికెన్ ఉంటే చికెన్, ఎగ్ ఉంటే ఎగ్, అన్ని బేస్కి ఎలా తయారు చేయాలో అలా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంది. నాకైతే ఎమ్మి తినాలనిపిస్తుంది. మీ ఇంట్లో పిల్లలకు కూడా పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.